చేస్తారు అంటే ఒక ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు ఆయన, అంటే ఒక సానుభూతి. ఇంకోటి చూడండి, ఏపీ చరిత్రలో అంట ఎప్పుడు లేని విధంగా ఒక దళితుడిని అరెస్ట్ చేయడం ద్వారా ఒక దుర్మార్గమైన పాలన ఏపీ ప్రభుత్వ చరిత్ర లేని విధంగా అందిస్తున్నారంట పాలన. బా ఆయన ఏం చెప్తున్నారు అసలు? హాస్యాస్పదం అంటే ఒక దళితుడిని చంపేసి మా కాకినాడలో మీ ఎమ్మెల్సీ చిన్నప్పటి నుంచి నీ దగ్గర పెరిగినోడు, నీ డ్రైవర్ గా ఉన్న సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీ కూడా ఒప్పుకొని నేను చేశానంటే అతని కోసం మీ లాయర్ని నిరంజన్ రెడ్డి మీ ఎంపీలను పెట్టి సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకొచ్చి బెయిల్ తర్వాత ఊరేగింపుగా తీసుకెళ్లి నీ పక్కన కూర్చోబెట్టుకుని చిక్కటి చిరునవ్వుతో చాలా మంచివాడు, చాలా అమాయకుడు, చాలా నిగర్వి అని చెప్పి ఎలక్షన్ లో క్యాంపెయినింగ్ చేయించుకున్నారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు? అంతకన్నా దుర్మార్గమైన చర్య ఇది, అంతకన్నా దుర్మార్గమైన చర్య. మళ్ళీ అంటారు ఈ కేసు ఎప్పుడో అంట, ఎప్పుడంటే 2021 అదేదో 4-5 ఏళ్ల క్రితం కేసు అంట. 2021 అక్టోబర్ 19 సార్, 3 ఏళ్ళు కూడా అవ్వలేదు సార్. 4-5 ఏళ్ళ క్రితం ఎలా అయింది అంటే లెక్కల్లో పూర తమరేమన్నా 3 ఏళ్ళు కూడా ఉంది, 4-5 ఏళ్ళ క్రితం అంటారేంటి? పాత కేసులు తోడుతున్నారట. అసలు మీరు పెట్టిన అక్కడ ఆ రోజు టీడీపీ వాళ్ళు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ 650/2021 11 అక్టోబర్ 2021 పెట్టారు. మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అపాయింట్ చేశారు. మీ కాల పరిమితి, మీ ప్రభుత్వ కాల పరిమితి అయిపోయేంత లోపు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశారా? పూర్తి చేయలేదు కదా, ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. మా ప్రభుత్వం వచ్చాక అలసత్వం ఏమొచ్చిందంటే అధికారులు డిస్మిస్ చేసి కొత్త ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేశావు. ఎక్కడ అసలు త్వరగా తోటం ఏంటి? అసలు మీరు మొదలై పెట్టలేదు కదా కేసు విచారణ. మీరే అన్నారు కదా ఏదో 41 నోటీస్ ఇచ్చి అట్టా చేసామన్నారు. ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి చేయలేదు. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకుండా మీరు పాత తేలు త్వరగదోటం అన్నాయండి. తోటం లేదు. ఎఫ్ఐఆర్ క్లోజ్ అయిపోతే రీఓపెన్ చేస్తే మీరు ఆ మాట అనాలి. తిరగదోడుతున్నారు, మళ్ళీ తొవ్వి తీస్తున్నారు, ఎప్పుడో 4-5 ఏళ్ళ క్రితం అంట. అంటే ఏమన్నా మైండ్ ఏమన్నా మిస్ అయిందా? ఏమన్నా కరెక్షన్ లూజ్ అయిందా? నాకు అర్థం కాదు. ఇప్పుడు వారు చేసిన తప్పులన్నిటినీ వదిలేయాలి, ఏ కేసులు బయట తీయొద్దు, అదే వారి ఉద్దేశం కనపడతా ఉంది. అయిపోచ్చు వారు ఏమంటారంటే 4 సెప్టెంబర్ హుటాహుటిగా వెళ్ళిపోయి అరెస్ట్ చేశారు. మరి అలా అరెస్ట్ చేయవచ్చునా? వరదల్లో ఉంటే హుటాహుటిని అరెస్ట్ చేయటం ఏంటి? ఈ కేసు హైకోర్టులో నెలన్నర నుంచి జరుగుతుంది. ఆయన తప్పించుకొని తిరుగుతున్నారు, హుటాహుటిని వీళ్ళు అరెస్ట్ చేయలేదు. ఆయన తప్పించుకొని రకరకాలుగా ఎట్లా అడ్డుకోవాలి అరెస్ట్ అని తిరుగుతూ పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను చెప్పనే ఉండు ఒకసారి. చెప్పేది ఏంటంటే వారు కేసు నడుస్తుంది కోర్టులో, ఇంటర్మ్ బెయిల్ ఇచ్చారు, విచారణ జరుగుతుంది. బెయిల్ ఇచ్చినప్పుడు తిరుగుతూనే ఉన్నారు. కోర్టు జడ్జిమెంట్ 4వ తారీఖు జడ్జిమెంట్ కాపీ జస్టిస్ కృపా సాగర్ గారు 39 పేజీల జడ్జిమెంట్ ఇది 4 సెప్టెంబర్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా జస్టిస్ వారు ఏమన్నారంటే వీళ్ళకి బెయిల్ ఇవ్వటానికి వీలు లేదు. ఎందుకంటే ద ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ వుడ్ షో ఇన్ ద కేస్ యాజ్ హ్యాండ్ దట్ ఈవెన్ పోలీస్ పర్సనల్ హూ వేర్ అవైలబుల్ అట్ ది సీన్ ఆఫ్ అఫెన్స్ వేర్ సీన్ టోయింగ్ ద లైన్ ఆఫ్ ది పెర్పెట్రేషన్ ఆఫ్ క్రైమ్. అంటే పోలీస్ అధికారులు ఎవరైతే అక్కడ ఉన్నారో వీడియో చూశాక నాకు అర్థమైందని జడ్జి గారు చెప్తున్నారు. ఎవరైతే అక్కడ ఉన్నారో మీ ఆడియో రావట్లేదండి రవికిరణ్ గారు, ఏదో ఫ్రీజ్ అయినట్టుందండి. అవును సరే ఆనంద్ సాగర్ గారు, మొత్తంగా అంటే దాడి జరిగినా కూడా తెలిసినప్పటికీ ఆయనకి చాలా క్లియర్ గా ఏం జరిగింది. చెప్పండి. మీ కట్ అవుతుంది సిగ్నల్. కంటిన్యూ. కరెంట్ పోయింది. మళ్ళీ ప్లీజ్ కంటిన్యూ. ఈ పాయింట్ లో మళ్ళీ కరెంట్ వచ్చేసింది. నేనేంటంటే జడ్జి గారు చెప్పారంటే ఎవరైతే పోలీసులు అక్కడ ఉన్నారో ఆ పోలీసులు ఈ క్రైమ్ జరుగుతున్న వాడిని ప్రోత్సహిస్తున్నారు, ఎక్కడ ఆపట్లే ఉన్నారు జడ్జి గారు. ఇంకో పాయింట్ ఏమన్నారంటే the long hiatus in the investigation is indicative of some sort of external influence on the investigation agencies. అంటే ఈ కేసు విచారణ పూర్తి కాకుండా పోలీసు అధికారులు